తర్వాత సెంధిల్ కుమార్ రెడ్డి గారు దయచేసి వారి అమూల్యమైన సందేశాన్ని సంక్షిప్తంగా. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ నా నమస్సులు. ప్రత్యేకించి వేదిక మీద ఉన్న రవివర్మ గారిని నేను టీవీలో చూడడమే, అలాగే యూట్యూబ్లో చూడడమే ఇదే మొట్టమొదటిసారిగా నేరుగా చూడడం నాకు చాలా సంతోషం అనిపిస్తోంది. మనకు గతంలో త్రికాల జ్ఞానులు ఉండేవాళ్ళు. 3 కాలాల్లోనూ గతంలో జరిగింది, 100 సంవత్సరాలకు ముందు జరిగింది చెప్పగలరు, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తుని కూడా చెప్పగలరు. కానీ ఇది కలికాలం కాబట్టి సూక్ష్మదర్శులు మాత్రమే కనపడతారు. నాకు ఉదయం నుంచి ఆయన ప్రసంగం విన్నప్పుడు అలాంటి సూక్ష్మదర్శులు, అంటే భవిష్యత్తుని చూడగలిగినటువంటి సూక్ష్మదర్శులు చాలా తక్కువ మంది ఉంటారు. రాయలసీమ ప్రాంతానికి ఇదే మొట్టమొదటిసారి సార్ రావడం అని చెప్పారు. రాయలసీమకి స్వాగతం సార్, ఇది మొదటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. మీరు చెప్పినటువంటి విషయాలు విని చాలా విషయాల్లో మేలుకొలుపు ఈ సమాజానికి జరగాలని ఆశిస్తున్నాం. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి, సుభాష్ పాలేకర్ కృషి, గత 8 సంవత్సరాల నుంచి. నాకు వ్యవసాయ కుటుంబమే అయినప్పటికీ రసాయన వ్యవసాయం చేసి భూములు పాడు చేసుకున్నటువంటి కుటుంబంలో నుంచి దాన్ని బాగు చేయడానికి నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయంలోకి రావాల్సి వచ్చింది. భూమిని బాగు చేయడానికి కాదు, కానీ మా కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి. మేము 3 అన్నదమ్ములం, నేను చిన్నవాడిని. చదువుకున్నాం, 18 సంవత్సరాలు MA BEd చేశాను, సంస్కృతం బోధన చేశా. వ్యవసాయానికి భగవంతుడే నన్ను ఇటువైపు నెట్టాడేమో అని అనిపిస్తుంది. వ్యవసాయం ఆగిపోయింది చాలా కాలం. అనారోగ్య పాలైనటువంటి మా కుటుంబాన్ని కొంతవరకు మాకు పొలాలు ఉన్నాయి, ఎందుకు మనం స్వచ్ఛమైన ఆహారాన్ని పండించుకొని తినకూడదు? ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు అందరూ ఏం చెప్తున్నారంటే, మీరు ఈ ఆహారం తినడం వల్లనే ఇలాంటి అనారోగ్యం కలుగుతోంది. అందరూ అదే చెప్తున్నారు. అయితే ఏం ఆహారం తింటున్నామో వాటికి అనారోగ్యం దాని కారణంగా వస్తుందనంటే, మన అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఆహారాన్ని మారిస్తే సరిపోతుంది. మరి ఆహారం ఎవరు పండిస్తారు? రైతులే పండిస్తారు. మనం రైతులమే కదా, రైతు కుటుంబం నుంచే వచ్చాం కదా. మరి మన పొలంలో వచ్చినటువంటి ఆహార ఉత్పత్తులు ఎందుకు ఆరోగ్యాన్ని ఇవ్వడం లేదు అనంటే రసాయనాలు అలవాటు చేశారు. నేను భగవద్గీతలో 15వ అధ్యాయంలో 13వ శ్లోకాన్ని నేను మీకు చెప్తాను. ఎందుకు మన పూర్వీకులు ఎలాంటి స్వచ్ఛమైనటువంటి వ్యవసాయం చేశారు, ఎందుకు పాడైంది అనేటువంటిది. నేను సుభాష్ పాలేకర్ కృషిలో మొట్టమొదటిసారిగా ఆయన ప్రసంగాన్ని విన్న తర్వాత ఒకే ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను నేను. భూమి లోపల 1 గ్రాము మట్టిలో లేదా 1 గ్రాము పేడలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి సజీవంగా ఉంటేనే నీకు స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుంది అని అంటాడు ఆయన. మరొక మాట ఏం చెప్తారంటే, ఆ సూక్ష్మజీవులకు రైతుగా నువ్వు ఆహారాన్ని ఇస్తే చాలు, నీకు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార ఉత్పత్తులు నువ్వు తీసుకోవచ్చు పొలం నుంచి అని అంటాడు. సూక్ష్మజీవులకు ఆహారం ఇవ్వడం ఏంది? వ్యవసాయం అంటే అది నేర్పలేదు మనకు. సూక్ష్మజీవులకు ఆహారాన్ని ఇస్తే చాలు, మనకు ఆహారం వస్తుంది. భగవద్గీతలో ఉన్న శ్లోకం నాకు అప్పుడు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, ఆ 15వ అధ్యాయంలో 13వ శ్లోకం, గామా విశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్టామి చౌషధీహి సర్వాహ సోమో భూత్వా రసాత్మక. ప్రతి ఒక్కరం ఆహారం తినే ముందు చదవాల్సినటువంటి అధ్యాయం 15వ అధ్యాయం. అది పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటారు. నువ్వు భగవంతుని దర్శించాలి అని అంటే, భగవంతుని యొక్క దర్శనంలో ఉన్నటువంటి సూక్ష్మం తెలియాలి అని అంటే చదవాల్సినటువంటి అధ్యాయం. నువ్వు ఏం తింటున్నావు, నీలో ఉన్నటువంటి భగవంతునికి ఏమి ఆహారాన్ని ఇస్తున్నావు, ప్రతి జీవుల్లోనూ దేవుడు ఉన్నాడు అంటారు. ఆహారం తినేటప్పుడు చదవాల్సినటువంటి, ఆహారం తినకముందు చదవాల్సినటువంటి అధ్యాయం అది. అలాగే రైతులందరూ చదవాల్సినటువంటి అధ్యాయం భగవద్గీతలో 15వ అధ్యాయం. ఆ శ్లోకంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు తనకు తానుగా చెప్తున్నాడు, నేను మీకు సస్యములను ఇవ్వడానికి, సస్యము అంటే సంస్కృత పదంలో ఔషధం అని అర్థం, ఆహారం అనడం లేదు, పంటలు అనడం లేదు. మీకు ఔషధాన్ని ఇవ్వడానికి నేను భూమి లోపలికి వెళ్ళి సూక్ష్మజీవుల అవతారాన్ని ఎత్తుతాను. పంచభూతాల యొక్క సహాయంతో, పంచభూతాల యొక్క ఆధీనంతో నేను మీకు పంటలను వృద్ధి చేస్తాను. సోముని యొక్క సహాయంతో, సోముడు అంటే చంద్రుడు, చంద్రుని యొక్క సహాయంతో ఆ సస్యములన్నింటికి రుచిని కల్పిస్తాను అని అంటాడు. అది అసలు
ఎంత భావోద్వేగాన్ని గురి చేసేటువంటి శ్లోకం అంటే, సుభాష్ పాలేకర్ గారేమో సూక్ష్మజీవులకు ఆహారాన్ని ఇవ్వండి అని అంటాడు. మనకు ఈ ఆధునిక వ్యవసాయం, రసాయన వ్యవసాయంలో సూక్ష్మజీవుల్ని చంపేటువంటి వ్యవసాయాన్ని నేర్పించారు. రసాయనాలన్నీ వేస్తున్నాం, వాటి కారణంగా ఆ సూక్ష్మజీవులన్నీ చనిపోతున్నాయి. ఆ రసాయనమే మొక్క పీల్చుకుంటోంది, రసాయనమే మొక్కకి ఇస్తూ ఉన్నాం. మరి అన్ని రకాల రసాయనాలు తింటే మనకు అనారోగ్యం రాక ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఇది ఏ డాక్టర్ చెప్తాడు? ఏ సైంటిస్ట్ చెప్తాడు? ఇది కారణం నీకు అనారోగ్యం కలగడానికని ఎవరు చెప్తారు? భగవంతుడు ఒకే ఒక వ్యక్తిని పంపించాడు, సుభాష్ పాలేకర్ గారిని. నాకు వ్యవసాయంలో, ఈ ప్రకృతి వ్యవసాయంలో అసలు ఏ నాలెడ్జీ లేనటువంటి తొలి దశలో అన్నీ కన్ఫ్యూజన్సే. బాగా చదువుకొని మేధావులైనటువంటి సైంటిస్టులు చెప్పింది నిజమా, లేదా మన పూర్వీకులు, ఏ చదువు రానటువంటి పూర్వీకులు గో ఆధారిత వ్యవసాయం చేశారే, అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారే, వాళ్ళు చేసినటువంటి వ్యవసాయం నిజమా, లేదా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి, ఏం చేయాలి అని అంటే, ఆయన చెప్పినటువంటి విధానాన్ని ఆలోచించి మన పొలంలో, మా పొలంలో సాధన చేస్తూ నేను తెలుసుకున్న విషయం కూడా, సూక్ష్మజీవులే వ్యవసాయాన్ని చేస్తున్నాయి. సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సూక్ష్మజీవులకు ఆహారాన్ని ఇస్తేనే అవి మనకు ఆహారాన్ని ఇస్తాయి. ఇంకా ఏది కాదనేటువంటి విషయం అర్థమైంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకంలో ఉన్నటువంటి సూక్ష్మం నాకు అర్థమైంది. కాబట్టి మనం ఇకనైనా సరే, సార్ చెప్పారు, రాబోయేటువంటి రోజుల్లో మనకు ఆహారం దొరకదు, ఇలాగే గాను ఉంటే కూలీల కొరత ఉంది, అలాగే మన పంట, మన పొలం అంతా కూడా పూర్తిగా పాడైంది, వ్యవసాయానికి యోగ్యమైనటువంటి పొలాలుగా లేవు. అయితే రాబోయే రోజుల్లో ఈ ట్యాబ్లెట్ల రూపంలోనే మనకు గత్యంతరం, వేరే అవకాశం లేదు అని. అయితే నేను ఈ 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఇంకా మనకు భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు బాగు చేసుకోవడానికి, భూమిని బాగు చేయడానికి, మన ఆరోగ్యాన్ని బాగు చేయడానికి, ఈ ప్రకృతిని బాగు చేయడానికి ఇంకా అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో కాస్త కుదురుగా కూర్చొని, చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తే, ఇంత ప్రయాణం దేనికి, ఇంత ప్రయాస దేనికి అని అంటే, మనం డబ్బు సంపాదించేది మన సౌకర్యం కోసం, సంతోషం కోసమే, మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసమే. మరి డబ్బే అవసరం లేదు కదా, డబ్బు సంపాదించడానికి ఇంత పరుగులు అవసరం లేదు కదా. మన పూర్వీకులు గొప్పదైనటువంటి సంపదగా భావించారు దేశవాళీ ఆవుల్ని, గొప్పదైనటువంటి సంపదగా భావించారు దేశవాళీ విత్తనాలని, గొప్పదైనటువంటి సంపదతో సమానంగా భావించారు మట్టిని, మన భూమిని. వాటిని కాపాడుకుంటే వాటికి మించినటువంటి సంపద లేదనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఇప్పటికీ అవకాశం ఉంది, మనం ప్రయత్నం చేస్తే ఇంటికొకరం, మిగిలినటువంటి వాళ్ళందరం అన్ని పనులు చేద్దాం, ఇంటికొకరం వ్యవసాయం చేద్దాం, మన కుటుంబం కోసమే. మళ్ళీ మొత్తం సమాజం మొత్తాన్ని బాగు చేసేయాలనేటువంటి ఆలోచనతో ఏం చేయాల్సిన అవసరం లేదు. స్వార్థంతోనే మొదట ప్రారంభిద్దాం. మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబ సభ్యులు బాగుండాలనేటువంటి విషయంతోనే ఆలోచిద్దాం. ఒక్కరం చేస్తే చాలు, మొత్తం వ్యవస్థలో మొత్తం మార్పు వస్తుంది. ఇప్పటికే చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు కోవిడ్ కారణంగా కావచ్చు, లేకపోతే ఇలాంటి మహానుభావులు రవివర్మ గారి ప్రసంగాల వల్ల కావచ్చు, నాకు సంతోషం వేసేటువంటి విషయం ఏంటంటే, సార్ ఉదయం నుంచి చెప్పినటువంటి విషయం, ఆహారమే ఔషధం. మరి ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే రైతుల దగ్గరే దొరుకుతుంది. ఆయన రైతుల దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులు నేరుగా తీసుకోండి అని చెప్పడమే కదా. ఇలాంటి వాళ్ళు చెప్తేనే కదా మాలాంటి వాళ్ళ ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేతులకు అందుతుంది. కాబట్టి ఇలాంటి సత్సంగాలు, ఇలాంటి సభలు, సమావేశాలు చాలా జరగాలి. అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకి సంఖ్యతో సంబంధం లేదు, కానీ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయినా సరే చాలా రకాల ప్రయోజనాలు కోరి వస్తూ ఉంటారండి. వాళ్ళ ప్రయోజనాల్లో చాలా రకాల ఉద్దేశాలు ఉంటాయి. సంతోషం కోసం కొంతమంది వస్తారు, జ్ఞానం కోసం కొంతమంది వస్తారు, లేదా మిగిలినటువంటి ముఖ్యమైన పనులు వదిలిపెట్టి మరీ వస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో తెలియనటువంటి ఒక చిన్న విషయం, మనలో గొప్పదైనటువంటి మార్పు తీసుకురావచ్చేటువంటి ఒక చిన్న విషయం మార్పు కలిగినా కానీ చాలా మార్పు జరుగుతుంది. మన పిల్లల్ని మనం చూస్తుంటాం, ప్రయోజకులైనప్పుడు పుత్రోత్సాహం అంటాం. మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు, వాళ్ళకి పిత్రోత్సాహాన్ని కలిగించాలి. నేను ఒక రైతుగా నా బిడ్డలు నన్ను చూస్తూ ఉంటారు, మా నాన్న చేస్తున్నటువంటి వ్యవసాయం ఏంటి, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తున్నారు, వచ్చి తీసుకెళ్తున్నారు. వస్తున్నటువంటి వాళ్ళు మా ఆరోగ్యం కుదుటపడిందని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది, మీరు చేసేటువంటి సేవ చాలా గొప్పదని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యవసాయం నిజంగా అంత గొప్పదని మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తారు, నిజంగా అంత గొప్పది. నాకు సంతోషం వేసేటువంటి విషయం ఏంటంటే, పిల్లలు ప్రయోజకులైనప్పుడు కలిగేటువంటి సంతోషం కంటే మనం ప్రయోజనకరమైనటువంటి పని చేస్తాం, ఆ పని, ఆ యొక్క ఫలితం పిల్లలు అబ్జర్వ్ చేస్తే ఆ పిత్రోత్సాహం, ఈయన మా నాన్న,
ఈయన చేసేటువంటి పని కదా చాలా గొప్పది అని. నాకు సంతోషం వేసేటువంటి విషయం ఏంటంటే, నేను ప్రత్యేకించి చందూల్ కుమార్ రెడ్డి అనేటువంటి పేరు సోషల్ మీడియా లేకపోతే నా పేరు బయటకు తెలిసేదే కాదు. ప్రత్యేకించి బ్యాక్ టు రూట్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన తీసుకెళ్లేటువంటి సమాజానికి తీసుకెళ్లేటువంటి వీడియోల రూపంలో చాలామందికి దగ్గరయ్యాను నేను. కొంతమంది మా పిల్లల దగ్గరే ఆ వీడియోలు చూస్తూ ఈయనెవరో ఈ దేశవాళీ బియ్యం గురించి మాట్లాడుతున్నాడు, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు, ఈయన మన పలమనేరంట, మన చిత్తూరు జిల్లా అంట అంటే మా పిల్లలు బస్సులోనో ప్రయాణం చేసేటప్పుడు నా వీడియో పక్కన ఉన్నటువంటి వాళ్ళు చూడడం గమనించారు. వాళ్ళకి ఎంత ప్రౌడ్ అనిపిస్తుంది చెప్పండి, మా నాన్న కదా, మా నాన్న గురించి చాలా గొప్పగా చెప్తున్నారేటని. ఇలాంటి ప్రయోజనకరమైనటువంటి పనులు మనం చేద్దాం. ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్తులు ఇవి ఏవి అవసరం లేదు. సంతోషం, సంతృప్తి, గొప్పతనం ఉంది చూడండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపగలరు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించుకోగలరు. అలాంటి గొప్ప జీవనాన్ని మన బిడ్డలకి వారసత్వంగా ఇస్తే చాలు. ఈ విషరసాయనాలు ఇచ్చి మరొకరి అనారోగ్యాన్ని కలిగించేటట్టు చేస్తే అది మహాపాపకార్యం అవుతుంది. నేను చాలా కార్యక్రమాల్లో చెప్పాను, అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు ఎందుకు అంత దీనస్థితికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ బాధను ఎవరు తీర్చలేకపోతున్నారు ఎందుకనంటే మనం చేసేటువంటి పొరపాట్లే, మనం చేసేటువంటి తప్పిదాలే. మనం ప్రకృతికి మేలు చేసేటువంటి పని ఏం చేస్తున్నాం చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ప్రకృతికి మేలు చేసేటువంటి పని చేయకుండా, సూక్ష్మజీవులకు మేలు చేసేటువంటి పని చేయకుండా వాటిని చంపేటువంటి పని చేస్తున్నప్పుడు అవి మాత్రం మనల్ని శపించకుండా ఎట్లుంటాయి? ప్రకృతి శాపం కాకపోతే ఇంకేమై ఉంటుంది? అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు కష్టాలు చెప్పుకోవడం ఏంది, కష్టాలు నష్టాలు చెప్పుకోవడం ఏంది? కాబట్టి ఇకనైనా కనీసం కొంతైనా మనం మారగలిగితే, నష్టం ఎవరి వల్ల జరిగింది, దానికి కారణభూతం ఎవరనేటువంటి మాటలే మనం మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండదు. తెలుస్తోంది. నేను ఇంతకుముందు కార్యక్రమంలో కూడా చెప్పాను, మనిషికి ఉన్నటువంటి అజ్ఞానం ఒకరి దగ్గర బానిసం చేస్తుంది, జ్ఞానం అనేటువంటిది మరొకరి దగ్గర బానిస కానివ్వదు. మన పూర్వీకులు చదువుకోలేదు, వాళ్ళ చాలా గొప్ప జ్ఞానవంతులు. యూరియాలు డిఏపీలు వాళ్ళ చేతికి ఫ్రీగా ఇస్తే, అరే నాకు అవసరం లేదు, నాకు ఆవులు ఉన్నాయి, ఈ యూరియాలు డిఏపీలతో పంట రాదు, అది విషం రా అని చెప్పేటువంటి వాళ్ళు. తీసుకెళ్ళి ఉప్పు ఎందుకు దాంట్లో వేస్తాం, ఉప్పు ఉందన్నటువంటి విషయం ఇప్పుడు ఇన్నాళ్ళకి కానీ నాకు తెలియలేదు. ఉప్పు అనేటువంటి సంగతి మన పూర్వీకులు తెలిసింది. ఉప్పు తీసుకెళ్ళి వేస్తే అది పూర్తిగా నిర్జీవం అయిపోతుంది, పూర్తిగా అసలు జీవమే లేనటువంటిది అయిపోతుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు. వాళ్ళు ఏమారలేదు, వాళ్ళని ఏమార్చలేదు, సైంటిస్టులు సైతం ఏమార్చలేకపోయారు. దానికి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఉదయాన్నే సూర్యోదయం కాకముందే తీసుకెళ్ళి మన పొలంలో రహస్యంగా యూరియాలు డిఏపీలు వేసేసి ఓ వారం తర్వాత వచ్చి, అయ్యా మీ పొలంలో చూడు, నీ ఒక సగం పంట ఏమో పచ్చగా ఉంది, సగం పంట వాడిపోయినట్టుంది, ఈ సగం పంటలో పచ్చగా ఉన్నటువంటి పంటలో మేము యూరియాలు డిఏపీలు వేసాం, ఇకనైనా నువ్వు ఈ యూరియాలు డిఏపీలు తీసుకో అని చెప్పి ఇలా బలవంతంగా అలవాటు చేశారు. ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని చేతిలో పెట్టుకున్నారు. ఆ భూస్వాములు ఎవరైతే పెద్దగా ఎక్కువ భూస్వాములు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చెప్పినటువంటిది మొత్తం వ్యవస్థ అంతా నడిచేటువంటిది. ఆ భూస్వాములందరూ కూడా ఇప్పుడు ఆ భూములు అమ్ముకున్నారు, ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. ఏ పౌర్ణమి రోజో లేకపోతే ఏ దీపావళి, ఉగాది రోజు దీపం పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్నారు, మొత్తం పోయింది. ఊళ్ళో ఉన్నటువంటిది మొత్తం చిన్న సన్నకారు రైతులే. ఆ చిన్న సన్నకారు రైతులే ఇప్పుడు సుభాష్ పాలేకర్ కృషిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అలాంటి పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో సిటీలకు వెళ్ళిపోయారే వాళ్ళకి స్వచ్ఛమైన ఆహారాన్ని ఇస్తున్నారు. నేను దానికి ఉదాహరణ. చాలామంది ఫోన్ చేస్తారు, అరే నా చిన్నప్పుడు మేము ఇలాంటి వ్యవసాయం చేసాం, మా ఊళ్ళో ఉన్నటువంటి భూములంతా అమ్ముకొని సిటీకి వచ్చేసాను నేను, ఇలాంటి వ్యవసాయం ఆ ఉత్పత్తులు మాకు కావాలి, నాకు పంపించని చెప్పి ఇలా అడుగుతున్నారు. ఇప్పటికీ వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలంటే ఈ చిన్న సన్నకారు రైతులతోనే సాధ్యం, మనలాంటి రైతులతోనే సాధ్యం. మనమే మారుదాం. ఒకప్పుడు వాళ్ళు చెప్తే మనం మారాం, ఇప్పుడు మనం మారితే అందరూ వ్యవస్థ మొత్తం మారడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి తక్కువ విస్తీర్ణంలో ప్రారంభిద్దాం. 1 సెంటు లేదా 2 సెంట్లతోనే ప్రారంభిద్దాం, లేదా అర్ధ ఎకరా కాలు ఎకరాతోనే ప్రారంభిద్దాం. మన ఇంటికి కావాల్సింది ఏందో మొట్టమొదటిసారిగా మనం పండించుకుందాం. కొనడం అనేటువంటిది లేకుండా మొత్తం మన శరీర శ్రమతో మనం పండించుకోగలిగితే, మన పొలంలో పండినటువంటిది మనం తినగలిగితే మనకు ఈ హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరమే ఉండదు. నేను ఒరిస్సా పర్యటనలో గమనించింది, మార్చి 20వ తేదీ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్కి వెళ్ళాం రైతులను కలవడానికి, విత్తనాల కోసం వెళ్ళాం. ఒరిస్సా మొత్తం తిరిగితే మనకు పెద్ద పెద్ద సిటీలు భువనేశ్వర్, పూరి లాంటి నగరాలకు వెళితే కూడా ఈ రోడ్ సైడ్ పెట్టేటువంటి పానీపూరి సెంటర్లు, ఈ గోబీ మంచూరీ సెంటర్లు లేవు, కనపడవు. అలాగే వీధులు మొత్తం తిరిగిన ఈ మెడికల్ షాపులు, హాస్పిటల్స్, పెద్ద పెద్ద బిల్డింగులు కనపడలేదు. ఎందుకనంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం స్వచ్ఛమైన ఆహారం, వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి చాలా గొప్పది. ఎక్కడ వ్యవసాయం గొప్పగా వర్ధిల్లుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ లోకల్గా ఉన్నటువంటి సంప్రదాయం ఎవరైతే కాపాడుతూ ఉంటారో
వాళ్ళ దగ్గర వ్యవసాయం చాలా గొప్పగా వర్ధిల్లుతోంది. వాళ్ళ దగ్గర దేశవాళీ విత్తనం ఉన్నాయి, దేశవాళీ ఆవులు ఉన్నాయి, వ్యవసాయం చాలా గొప్పగా నడుస్తోంది. వాళ్ళు రోడ్డు దగ్గరికి వెళ్ళి పానీపూరి సెంటర్ల దగ్గర వెళ్ళి నిలబడి తినరు, చాలా తక్కువ. కాబట్టి హాస్పిటల్స్ లేవు అక్కడ. అలాగే మెడికల్ షాపులు కనపడవు. మన ప్రాంతంలో ఎక్కడ చూసినా ఈ పానీపూరి సెంటర్లు, గోబీ మంచూరీలు, బిర్యానీ సెంటర్లు. అసలు తిరుపతికి వెళ్ళామనంటే వీధులు మొత్తం కూడా అవే ఉంటాయి. ఆ పక్కనే హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే మెడికల్ షాపులు ఉంటాయి. అక్కడ తినండి, హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళి మెడికల్ షాప్లో మందులు తీసుకోండి, ఇంటికి వెళ్ళండి. ఇదే దాని సందేశం. ఇదే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి విచక్షణ అనేది ఉంటుంది. మనం ఏం తింటే ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో తెలుస్తోంది. యథా అన్నం తదా మనహ అంటారు సంస్కృతంలో. నువ్వు ఎలాంటి ఆహారం తీసుకుంటావో అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటావు. నువ్వు విషాహారం తింటే ఎదుటి వ్యక్తుల మీద విషమే గక్కుతావు. కుటుంబ సభ్యుల్లో కూడా చూడండి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడానికి కూడా కారణం ఈ రసాయన వ్యవసాయమే. నేను గమనిస్తున్నా. మేము ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం. ఉమ్మడిగా ఉండడానికి కూడా నాకు ఈ ప్రకృతి వ్యవసాయమే కారణమైంది. దీనికి పదే నేను సుభాష్ పాలేకర్ గారిని, విజయరామ్ గారిని పదే నా మనసులో నేను తలుచుకుంటూ ఉంటాను వాళ్ళని. వాళ్ళ కారణంగానే మేము ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నాం. మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ మన ఇంట్లో తిరిగి రావాలి అనంటే, ఒకరి మీద ఒకరికి గౌరవం పెరగాలి అనంటే వ్యవసాయం ఒక్కటే గత్యంతరం. ఒక్క ఆరోగ్యం మాత్రమే కాదు, అన్నీ కుదుట పడతాయి. వ్యవసాయం కానీ మనం మనసు పెట్టి చేయగలిగితే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం, అలాగే సుభాష్ పాలేకర్ గారు చెప్పినటువంటి విషయాలను మనసులో తీసుకొని కనీసం కొన్ని విషయాలు మొత్తం మారలేకపోయినా కనీసం కొన్నైనా మారగలిగితే భవిష్యత్తు తరాల వారికి స్వచ్ఛమైన ఆహారం ఉండదండి. మీరు అది బాధేసేటువంటి విషయం. ఈ సంవత్సరం వర్షాలు లేవు. పసిఫిక్ మహాసముద్రం నుంచి వేడి గాలులు భూమి మొత్తం తాకుతోంది. వర్షం పడే అవకాశం లేదంటున్నారు. పంటలు తగ్గిపోతాయి, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఏం చేస్తాం? ఇంకా ఎంత డబ్బు ఉంటే మాత్రం అన్నీ కొనగలమా? పంటలే పండకపోతే ఎక్కడి నుంచి కొంటాం? ప్రకృతిని పాడు చేసేటటువంటి ఈ ప్రకృతిని కొంతవరకైనా మనం బాగు చేసుకోగలిగితే, ఒక్కరి వల్ల కాదు. వన్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ WHO వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వన్ హెల్త్. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఏం చేయాలి అని అంటే, మనం ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? భూమి నుంచి. భూమి ఆరోగ్యంగా ఉండాలి, భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉండాలి, నీ పొలం స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో ఉండాలి, నీ పొలం చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఆరోగ్యంగా ఉండాలి, ఆ చెట్లలో ఉన్నటువంటి పురుగులు, చెట్ల మీద వాలేటువంటి పక్షులు, ఈ మొత్తం వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీ ఆరోగ్యం అని. ఇది ఈ వన్ హెల్త్ కాన్సెప్టు ఎవరు నెరవేర్చగలరంటే ఒక్క రైతు మాత్రమే నెరవేర్చగలడు. ఒక రైతు మాత్రమే, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. మరి అట్లాంటప్పుడు మనం మన స్వార్థం కోసం పాడు చేసిన ప్రకృతిని మళ్ళీ కనీసం భగవంతుడు జీవితంలో రెండోసారి అవకాశం ఇస్తాడు. అందరికీ అవకాశం ఇస్తాడు. పాడు చేసిన దానికి అవకాశం ఇచ్చాడు, బాగు చేయడానికి కూడా అవకాశం ఇస్తున్నాడు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది, ఆరోగ్యం మీద అవగాహన పెరుగుతుంది. ఏం తింటున్నాం, ఎందుకు అనారోగ్యం కలుగుతుంది అనేటువంటిది. 40 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుంటే ఒక్క 20 సంవత్సరాలు మనం ప్రయత్నం చేస్తే పోగొట్టుకున్న ఆ స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని మళ్ళీ మనం తిరిగి తీసుకోవచ్చు. అది వ్యవసాయం వల్ల మాత్రమే సాధ్యం, ప్రకృతి వ్యవసాయం వల్ల సాధ్యం. సుభాష్ పాలేకర్ కృషి. నేను పదే పాలేకర్ గారిని ఎందుకు తెలుసుకుంటానంటే, ఆయన ఒక్కడే చెప్పాడు దేశవాళీ ఆవుల గురించి. దేశవాళీ ఆవులు వ్యవసాయంలోకి ఇన్వాల్వ్ చేయాలి, దేశవాళీ విత్తనం వ్యవసాయంలోకి ఇన్వాల్వ్ చేయాలి. ఇవి రెండే పెట్టుబడులు, మీరు గమనించట్లేదు. విత్తనానికి ఖర్చు పెడుతున్నాం, ఎరువులకు ఖర్చు పెడుతున్నాం, అయిపోయింది. పురుగు మందులకి ఖర్చు పెడుతున్నాం. ఆయన ఏమంటాడంటే, ఏ పురుగుని చంపొద్దు, ప్రకృతిలో నీతో పాటు జీవించేటువంటి హక్కు ప్రతి జీవికి ఉంది, వాటికి ఇవ్వాల్సినటువంటి ఆహారాన్ని పెట్టి ఆ తర్వాత నీ ఆహారాన్ని తీసుకో అని ఎవరు చెప్తారు చెప్పండి? అంత సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు చెప్తారు? అది మనం కానీ అందిపుచ్చుకొని చేయగలిగితే వ్యవసాయంలో ఎప్పుడు నష్టాలు ఉండవు. వ్యవసాయం వ్యాపారం కాదు, లాభ నష్టాలు మనం లెక్కించుకోవడానికి. మన కష్టం ఉంటుంది, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అది డబ్బు రూపేణ లెక్క పెడతామా, లేకపోతే ధాన్యం రూపేణ దిగుబడి రూపేణ లెక్క పెడతామా, లేదా ఇంకేదైనా వేరే కొలమానం ఉంటుందా లెక్క పెడితే ప్రతిదీ ఆ కొలమానంలో పెరుగుతూ ఉంటుంది, కానీ నష్టం అనేటువంటి మాట ఉండదు. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా, నేను అప్పుల పాలు కాలేదు. అలాగే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి చాలామంది రైతులను గమనిస్తున్నాను, వాళ్ళు ఎవరు కూడా బ్యాంకుల్లో అప్పులైపోయి లేకపోతే ఇంకొక ఆత్మహత్య శరణ్యమనో లేకపోతే ఆస్తులు అమ్ముకోవడం అనేటువంటిది జరగలేదు. ఆస్తులు కొనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మన తాతలు చేసినటువంటి వ్యవసాయంలో లాగా. ఒక ఎకరం పంట పండించినటువంటి రైతు అప్పట్లో ఇంకో ఎకరం కొనేటువంటి వాడు. ఆ ఒక్క ఎకరంతోనే 10 మందో 12 మందో కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబంగా ఉంటే అందరి చదువులు జరిగేటువంటివి, అందరి పెళ్ళిళ్ళు దాంతోనే చేసేటువంటి వాళ్ళు, సంపద ఇంకా సృష్టించేటువంటి వాళ్ళు ఆ ఒక్క ఎకరం పొలంతోనే, చిన్న సన్నకారు రైతుల కుటుంబంలో. అలాంటి వ్యవస్థ మనకు భగవంతుడు మళ్ళీ తిరిగి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ మనం దాన్ని
పొందడానికి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, అవనే కార్యక్రమాలు ప్రత్యేకించి మురళి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రతి సంవత్సరం ఇది 3వ సంవత్సరం అయితే వచ్చినటువంటి వాళ్ళ యొక్క మేధస్సు మనకు వాళ్ళ యొక్క జ్ఞానం మనకందరికీ ఉపయోగపడుతోంది. కాబట్టి మనం సాధన చేద్దాం, ప్రచారం చేద్దాం, రెండూ జరగాలి. ధన్యవాదాలండి ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. సుదీర్ఘమైన సందేశానికి ధన్యవాదాలు. చిన్న మూమెంట్ ప్లీజ్ గురుగారు. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.